Hello friends, welcome to 15th July Daily Hindu News Analysis. ఈ వీడియోలో మనము 15th జూలై హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క యాప్లో ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి కోర్స్ అయితే కనుక యాడ్ చేయబడడం జరిగింది. మీరు హిందూ న్యూస్ అనాలిసిస్ వాచ్ చేస్తున్నారు కదా, దీనికి సంబంధించి మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవాలి అని అంటే ఎవ్రీడే మన యొక్క యాప్లో ఈ క్లాస్ మీద క్విజ్ అనేది అప్లోడ్ చేస్తున్నాము, దట్ యూ కెన్ ఆన్సర్ ఇట్. అండ్ అలాగే ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా మనకి ఈ యొక్క యాప్లో అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ LTX క్లాసెస్ అండ్ యూ కెన్ కాల్ అస్ అ నెంబర్ దట్ ఈస్ అవైలబుల్ ఆన్ దిస్ స్క్రీన్. కరెంట్ అఫైర్స్ అనేటువంటివి యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్ అండి. సో విత్ రెస్పెక్ట్ టు దాట్ మనకి ఏంటంటే కనుక ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అనేది మనం కంటిన్యూ చేస్తున్నాము అపాన్ బిల్డింగ్ అపాన్ ద సక్సెస్ దట్ వీ హ్యావ్ గెయిన్డ్ ఇన్ 2025 ప్రిలిమ్స్. ఇక్కడ మీకు డైలీ లైవ్ క్లాస్ ఉంటుంది, మీరు ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు అండ్ అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ప్లస్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయబడటం జరుగుతుంది. ఎవ్రీ వీక్ ఒక కాన్సాలిడేటెడ్ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ అనేటువంటిది ఇస్తాము. మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది. రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా కండక్ట్ చేయబడటం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 10,000 రూపీస్. అండ్ మనము ఫ్రమ్ ద అదర్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఎస్, సో లెట్ us కంటిన్యూ. ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ మన యొక్క LTX IAS టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. దీస్ ఆర్ ద కోర్సెస్ ఫర్ ద సీనియర్ ఆస్పిరెంట్స్ దట్ యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ జస్ట్ లుక్ ఇన్ టు దోస్ కోర్సెస్. సో ఓవరాల్ కాంబోలో మీకు ఏంటంటే ఫీ వచ్చేసి 60,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్ కూడా మీరు ఏంటి అని అంటే కనుక పే చేసుకోవచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈజ్ ఫర్ ద అబ్సల్యూట్ బిగినర్ అండి. ఇన్ కేస్ మీరు ఒకవేళ అబ్సల్యూట్ బిగినర్ అయితే దెన్ దిస్ కోర్స్ ఈజ్ ఫర్ యూ. ఇక్కడ మీకు ఈ ఫీచర్స్ అన్నీ కూడా మీకు అయితే కనుక ఉంటాయి, లైక్ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, CSAT అండ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ప్లస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఫీ వచ్చేసి 65,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఆప్షనల్ ఇన్ఫినిటీ అండర్లో మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా ఉన్నాయి. యూ కెన్ కాల్ ఆన్ టు ద నెంబర్ దట్ ఈస్ అవైలబుల్ హియర్ అండి. ఎస్, లెట్ us స్టార్ట్. మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయండి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాము. సో యూ ఫాలో దిస్ పర్టికులర్ ఎడిషన్ టు బీ ఇన్ సింక్ విత్ దిస్ పర్టికులర్ వీడియో. ఎస్, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ వచ్చేసి చూడండి, అబ్యూజ్ ఆఫ్ రైట్ టు ఫ్రీ స్పీచ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆన్ సోషల్ మీడియా సేస్ సుప్రీం కోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. New governors for Haryana, Goa, Ladakh gets the new lieutenant governor is a second article we'll see. Central government give the approval for the transfers, appointment of new chief justices of the high courts, the third article. Government departments told to publicize the oil, sugar content of the Indian snacks, which we will look into. Australia hosts the largest drills involving 19 nations with the chances of Chinese scrutiny. మనకి ఏంటంటే తాలిస్మాన్ సాబర్ గురించి మాట్లాడుకుంటాం. Trump threatens the Russia with the tariffs if Ukraine war is not resolved in 50 days అంటూ మనకి ట్రంప్ మరొక వార్నింగ్ ఇష్యూ చేశారు. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్. అపార్ట్ ఫ్రమ్ దాట్, Barak Valley connectivity crisis, Gaurav Gogoi seeks Prime Minister's urgent intervention. The first article we will look into. Aditi scheme boosting the industrial competitiveness and as well as energy efficiency అంటూ పబ్లిష్ అయింది. Tungabhadra river, sacred lifeline of the South India. We will look into this. World Health Organization releases the first global guidelines for the clinical management of arboviral diseases. అనేటువంటి ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మన యొక్క డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తామమ్మా. లెట్ us స్టార్ట్ విత్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, అబ్యూజ్ ఆఫ్ రైట్ టు ఫ్రీ స్పీచ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆన్ సోషల్ మీడియా సేస్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ రీసెంట్గా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే కనుక ఇస్తుందండి. ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత పర్టికులర్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫ్రీ స్పీచ్ అనేటువంటి దానిని లేదా రైట్ టు ఫ్రీ స్పీచ్ అనేటువంటి దాని మీద పీపుల్ ఆర్ అబ్యూజింగ్ ద రైట్ దట్ ఈస్ గివెన్ టు దెమ్ అంటూ మనకు చెప్తున్నారు. సో ఈ ఆర్టికల్ మనకు అర్థం కావాలి అని అంటే కనుక బేసికల్లీ యూ షుడ్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ గురించి అర్థం కావాలి. ఫండమెంటల్ రైట్స్
ఎంటైర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మొత్తం మనకి ఏంటి అని అంటే కనుక వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉందంటే కనుక అది ఫండమెంటల్ రైట్స్. బికాస్ ఎందుకని ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి మనకి ఎక్కడ మెన్షన్ చేశారమ్మా, దే ఆర్ మెన్షన్డ్ ఇన్ పార్ట్ నెంబర్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండర్ మెన్షన్ చేశారు. స్పెసిఫికల్లీ ఏ ఆర్టికల్స్ అమ్మా, ఆర్టికల్ నెంబర్ 12 to 35 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్. ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి దే యాక్ట్ యాజ్ లిమిటేషన్స్ అపాన్ ద స్టేట్. rather than state you can say government or anything, they act as limitations upon the state. అంటే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్కి కొన్ని పవర్స్ అనేటువంటిది మనకి కాన్స్టిట్యూషన్ కన్ఫర్ చేసింది. ఆర్ దే అన్లిమిటెడ్ పవర్స్? నో, దే ఆర్ నాట్ అన్లిమిటెడ్ పవర్స్. ద పవర్స్ ఆర్ లిమిటెడ్ అండ్ దే ఆర్ లిమిటెడ్ టు సబ్జెక్టెడ్ టు ఫండమెంటల్ రైట్స్. అంటే గవర్నమెంట్ తన యొక్క పవర్స్ని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, కానీ ఆ ఎక్సర్సైజ్ చేసే ఇదిలో ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసేయకూడదు. ఫండమెంటల్ రైట్స్ షుడ్ నాట్ బి వైలేటెడ్. అందుకనే వీటిని ఏమంటారు, దే యాక్ట్ యాజ్ లిమిటేషన్ అపాన్ ద పవర్స్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పేసి మనకు పిలుస్తారు. కాన్స్టిట్యూషన్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఎంత గొప్పది అని అంటే కనుక ఈ ఫండమెంటల్ రైట్స్తో పాటుగా ఒకవేళ ఈ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే కనుక రెమెడీ కూడా మనకి ప్రొవైడ్ చేశారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్టికల్ నెంబర్ 32. ఏం చెప్తుందమ్మా, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారు. అంటే మీ ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితే కనుక దెన్ మీరు డైరెక్ట్గా హైకోర్టుకి లేకపోతే సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళచ్చు. వెళ్ళి మీ యొక్క ఇన్ఫ్రింజ్ అయిపోయినటువంటి రైట్ని రీస్టోర్ చేయొచ్చు. అంటే ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఎవరు ఇల్లీగల్గా ఆర్బిట్రరీగా డీటైన్ చేయకూడదు. ఒకవేళ డీటైన్ చేస్తే మీ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి వైలేట్ అవుతాయి. మీకంటూ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ ఉంది. యు ఆర్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ యువర్ థాట్స్. మీరేంటి అని అంటే కనుక మీరు ఓరల్గా కానీ రిటర్న్ ఫార్మాట్లో కానీ లేకపోతే పిక్చర్స్ రూపంలో కానీ మీరు ఏం ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారో హ్యాపీగా మీరైతే కనుక ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. దట్ కెన్ బి ఆన్ ఎనీ మీడియం. ఇట్ కెన్ బి ఆన్ సోషల్ మీడియా, ఇట్ కెన్ బి ఆన్ ప్రింట్ మీడియా. ఎక్కడైనా కూడా మీరు మీ థాట్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. మన కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఎంత గొప్పదంటే ఈ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి కేవలము ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే కాదు, ఆల్మోస్ట్ టు ద ఎంటైర్ పీపుల్, అట్లీస్ట్ మన యొక్క ఫ్రెండ్లీ కంట్రీస్ ఉండేటువంటి పీపుల్ అందరికీ కూడా మనకి ఇచ్చింది. కానీ అన్నీ కాదండి, ఎక్సెప్ట్ కొన్ని రైట్స్ మాత్రమే సిటిజన్స్కి మాత్రమే లిమిట్ అయ్యి ఉంటాయి. ఏవేంటమ్మా అవి? ఆర్టికల్ నెంబర్ 15, ఆర్టికల్ నెంబర్ 16, ఆర్టికల్ నెంబర్ 19 అండ్ దెన్ 29 అండ్ దెన్ 30. ఈ ఆర్టికల్స్ మాత్రమే ఇందులో మెన్షన్ చేయబడినటువంటి ఫండమెంటల్ రైట్స్ ఎక్స్క్లూజివ్ టు ఇండియన్ సిటిజన్స్. ఎక్స్క్లూజివ్ టు ఇండియన్ సిటిజన్స్ మనకి మాత్రమే ఈ యొక్క రైట్స్ అనేటువంటిది ఉంటాయి. ఇంకెవరో కూడా అవుట్ సైడర్స్ వచ్చి సో మనకి ఏంటంటే కనుక వాళ్ళు 16ని 19ని మనకైతే కనుక వాళ్ళు క్లెయిమ్ చేయలేరు అనమాట. ఇక అదర్ రైట్స్ అనేటువంటివి ఆల్ అదర్ పర్సన్స్కి అప్లికేబుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ నెంబర్ 14 అప్లికేబుల్ టు ఆల్, ఆర్టికల్ నెంబర్ 21 అప్లికేబుల్ టు ఆల్, అందరికీ అప్లై అవుతాయి. ద అదర్ పర్సన్స్ అందరికీ అప్లై అవుతాయి. ఇక్కడ మీరు చూసుకుంటే 15, 16, 19, 29, 30 అనేటువంటివి ఓన్లీ మన ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే. ఈవెన్ దిస్ వాజ్ ద ప్రీవియస్లీ యాజ్ బై యూపీఎస్సీ అండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి ఇస్తారు. ఇచ్చి హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ ఆర్ అప్లికేబుల్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ టు దట్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ అని చెప్పేసి మనకి అడిగే అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయి. అక్కడ మనకి పాయింట్ తెలియాలి. ఓకే, మీకు ఈ పాయింట్ కూడా అర్థమైంది కదా. ఇట్స్ ఆల్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఏదో లక్ష్మీకాంత్లో రాశారు ఆ చాప్టర్ మనం యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి చదవాలి అని కాదండి. ప్రతి ఇండియన్ సిటిజను కూడా ఖచ్చితంగా తన యొక్క రైట్స్ ఏంటి అనేటువంటివి తెలుసుకోవాలి. వన్స్ అగైన్, నాట్ ఓన్లీ రైట్స్, యూ షుడ్ ఆల్సో నో యువర్ డ్యూటీస్ యాజ్ వెల్, which has been enshrined in the constitution under fundamental duties. అంటే అటు ఫండమెంటల్ రైట్స్ తెలియాలి మీకు, ఫండమెంటల్ డ్యూటీస్ కూడా మీకు అయితే తెలియాలి. వెన్ యూ ఫాలో యువర్ డ్యూటీస్ ప్రాపర్లీ, సో దెన్ యూ డిజర్వ్ టు ఎక్సర్సైజ్ యువర్ రైట్స్ ప్రాపర్లీ. ఓకే,
దెన్ సరే, మిగతా ఫండమెంటల్ రైట్స్ అన్నీ పక్కన పెట్టి ఈ ఈ యొక్క ఆర్టికల్ యొక్క డిస్కషన్ ఓన్లీ ఆర్టికల్ నెంబర్ 19 గురించి మాత్రమే. కాబట్టి మనం ఏంటంటే 19 గురించే మాట్లాడుకుందాం. ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ 19లో ఫండమెంటల్ ఫ్రీడమ్స్ గురించి మనకి మెన్షన్ చేశారు. ఫండమెంటల్ ఫ్రీడమ్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అదర్ ఆర్టికల్స్. ద అదర్ ఆర్టికల్స్ మన యొక్క క్లాసెస్లో డిస్కస్ చేయబడతాయి. సో ఫండమెంటల్ ఫ్రీడమ్స్ గురించి మాట్లాడుకుంటే ఏమేంటమ్మా ఫండమెంటల్ ఫ్రీడమ్స్ ఏంటి మనకి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్. దట్ మీన్స్ you are free to express your thoughts, your ideas, whatever. Even you can criticize the government as well. Constructive criticism is allowed. So okay, so మీరు మీ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి రైట్ని ఉపయోగించుకుని మీరు ఏంటి అని అంటే కనుక ఇది చేయొచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆల్సో ఇంక్లూడ్స్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ యాజ్ వెల్. సిమిలర్లీ ఇక అదర్ ఫండమెంటల్ ఫ్రీడమ్స్ ఏమేమి ఉన్నాయి మనకి అంటే ఫ్రీడమ్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ, to assemble peaceably without arms. మీరు ఎటువంటి ఆర్మ్స్ క్యారీ అవుట్ చేయకుండా, సో మీరు పీస్ఫుల్గా అసెంబుల్ అయ్యి మీరు ఏదో చిన్న మీటింగ్ పెట్టుకుని మీరు డిస్కస్ చేసుకుంటాను అని అంటే ఎటువంటి ప్రాబ్లము లేదు. అలా అని మీరు అందరూ కూడా గన్స్ అవి పెట్టి కూర్చొని మేము మాట్లాడుకుంటాము అని అంటే కనుక దట్ ఈజ్ నాట్ అలౌడ్ అండి. అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్, ఇది మీ ఫండమెంటల్ ఫ్రీడమ్, దట్ యూ కెన్ డూ దాట్. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు అసోసియేషన్స్ ఫామ్ చేసుకోవచ్చు, యూనియన్స్ ఫామ్ చేసుకోవచ్చు, కోఆపరేటివ్ సొసైటీస్ కూడా మీరు ఫామ్ చేసుకోవచ్చు. అది తర్వాత మనకి లేటర్ ఆన్ యాడ్ అయింది. టు ఫామ్ అసోసియేషన్స్, యూనియన్స్ అండ్ దెన్ కోఆపరేటివ్ సొసైటీస్ యాజ్ వెల్. ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనేటువంటిది ఒరిజినల్గా లేదమ్మా. ఆ తర్వాత మనకి ఏంటంటే కనుక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి దానిని మనకి యాడ్ చేయబడడం అయితే కనుక జరిగింది. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ ఏంటి మనకి, మీరు ఫ్రీగా కెన్ యూ మూవ్ ఫ్రీలీ? ఎస్, యూ కెన్ మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా మీరు అటు ఇటు తిరగాలి అనుకున్నా కూడా యు ఆర్ ఫ్రీ టు మూవ్ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. సో మీకు ఎటువంటి రిస్ట్రిక్షన్ అనేటువంటిది కూడా మీకు నార్మల్గా మీ యొక్క రైట్ని మీరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. తిరగడం ఒక్కటేనా, అక్కడ మీరు రిసైడ్ అయ్యి అక్కడ సెటిల్ అవ్వకూడదా? ఎస్, యూ కెన్ డూ దాట్ యాజ్ వెల్. టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. మీరు ఎక్కడికైనా కూడా వెళ్ళి అక్కడ రిసైడ్ అవ్వచ్చు, అండ్ రిసైడ్ అవ్వడంతో పాటుగా అక్కడ సెటిల్ కూడా మీరు అయితే కనుక అవ్వచ్చు. దట్ ఈస్ వాట్ ఈస్ యువర్ అదర్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ ఫ్రీడమ్. అండ్ ఫైనల్లీ యూ కెన్ ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆఫ్ యువర్ ఓన్ చాయిస్. సో మీరు ఏ ప్రొఫెషన్ అయినా కూడా మీరు క్యారీ అవుట్ చేసుకోవచ్చు. టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆఫ్ యువర్ చాయిస్ అనేటువంటిది మీకు అదర్ ఫండమెంటల్ ఫ్రీడమ్ దట్ హ్యాస్ బీన్ గివెన్ బై ద అవర్ లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎస్ అమ్మా, ఏవేంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్, to form associations, unions or cooperative societies, to move freely throughout the territory of India, to reside and settle in any part of the India, so and to practice any profession of your own choice. ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్, మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ ఉంది. మీకు అంటే మీరు ఏదైనా మీ థాట్స్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. అది మీరు రిటర్న్ ఫార్మాట్లో చెప్తారా, లేకపోతేనేమో మీరు ఓరల్గా చెప్తారా, లేకపోతే డయాగ్రామ్స్ అవి వేసి పిక్చర్స్ రూపంలో చెప్తారా, ఎనీవే ఇన్ ఎనీ మీడియం యూ కెన్ షో ఇట్. నౌ యూజింగ్ దాట్ నేను ఎవరైనా రెప్యుటేషన్ డ్యామేజ్ చేయొచ్చా? ఇప్పుడు నేను సోషల్ మీడియాలో మాట్లాడుతానండి, మాట్లాడి ఆ పలానా వ్యక్తి అంటే సొసైటీలో చాలా రెప్యుటేషన్ క్యారీ చేస్తున్నటువంటి వ్యక్తిని నాకు ఫ్రీడమ్ అండ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఉంది అని చెప్పేసి నాకు నోటికి వచ్చినట్టుగా నేను తన యొక్క రెప్యుటేషన్ డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడచ్చా? మాట్లాడి అదేంటది నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, నేను పాలిటీ బాగా చదువుకున్నాను అని చెప్పేసి అనొచ్చా? లేక నాకు తెలియనట్టుగా నేను ఏంటి అని అంటే కనుక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండేటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కరప్టెడే అంటూ స్టేట్మెంట్స్ చేయొచ్చు. సో అంటే ఇక్కడ ఒక పాయింట్ అర్థం కావాలి మీకు, ఏంటంటే కాన్స్టిట్యూషన్ మీకు ఫండమెంటల్ ఫ్రీడమ్స్ని కన్ఫర్ చేసింది కరెక్టే, బట్ ద క్వశ్చన్ ఈజ్ ఆర్ దే అబ్సల్యూట్? దిస్ ఈజ్ వాట్ ఈస్ ద క్వశ్చన్ అనమాట. ఆర్ దే అబ్సల్యూట్? అబ్సల్యూట్ అంటే ఇంకా మీ ఇష్టానుసారం మీరు ఇది చేసుకోవచ్చా
అనేది క్వశ్చన్ మార్క్. యూ షుడ్ అండర్స్టాండ్ దాట్ దే ఆర్ నాట్ అబ్సల్యూట్ ఇన్ నేచర్. సో దే ఆర్ సబ్జెక్టెడ్ టు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. సో మనకి ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి కాన్స్టిట్యూషన్ మనకి కన్ఫర్ చేసింది కరెక్టే. సో దాన్ని ఎవరు డిస్ప్యూట్ చేయరు. కానీ దే ఆర్ నాట్ అబ్సల్యూట్ అండి. దే ఆర్ సబ్జెక్టెడ్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. ఆ రిస్ట్రిక్షన్స్కి ఇదవుతూ మీరు ఏంటి అని అంటే మీ రైట్స్ని ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఆ రిస్ట్రిక్షన్స్ వైలేట్ చేయకుండా మీరు మీ యొక్క రైట్స్ అనేటువంటివి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అంతే తప్ప మీరు మీ రైట్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల అవతల వ్యక్తి డిఫేమ్ అవ్వడం కానీ, లేకపోతే మీ యొక్క రైట్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఫండమెంటల్ పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవ్వడం కానీ, లేకపోతే సావరానిటీ ఆఫ్ ద ఇండియా దెబ్బతినడం, మన యొక్క రిలేషన్స్ విత్ ఫారిన్ కంట్రీస్ దెబ్బతినడం, ఇలాంటివి జరుగుతూ ఉంటే మట్టుకి మీ రైట్ ఎక్సర్సైజ్ చేయబడదు. అంటే అప్పుడు మీరు కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు ఒకటే చెప్తుందనమాట, నీకు ఇచ్చారు ఫండమెంటల్ ఫ్రీడమ్స్, నువ్వు ఎక్సర్సైజ్ చేసుకో, కానీ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్కి లోపడి ఉండాలి అని చెప్పేసి. ఇప్పుడు ఇదే ఆర్టికల్, ఈ ఆర్టికల్లో మనకి ఏంటంటే దట్ ఈజ్ ద ఫస్ట్ వన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు, సోషల్ మీడియాలో పీపుల్ అందరూ కూడా, సో ఎవ్రీవేర్ ఎక్సెప్షన్స్ ఆర్ దేర్, కొంతమంది వాళ్ళకి ఇచ్చినటువంటి రైట్ని, ఫండమెంటల్ రైట్ని రెస్పాన్సిబుల్గా ఉపయోగించుకోకుండా సొసైటీలో హేట్రెడ్ని స్ప్రెడ్ చేయడం గురించి మనకేంటి అని అంటే కనుక వీళ్ళకి ఇచ్చిన ఫండమెంటల్ ఫ్రీడమ్ని అబ్యూస్ చేస్తున్నారు. ఇది ఎంత మాత్రమో కరెక్ట్ కాదు. సో ఇది సోషల్ మీడియాలో ఈ ట్రెండ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి సెల్ఫ్ రెస్ట్రెయింట్ వేసుకోవాలి ఎవరికి వాళ్ళు, అండ్ దే హ్యావ్ టు రెగ్యులేట్ దెమ్సెల్స్. సో ఈ విధంగా హేట్రెడ్ స్ప్రెడ్ చేసే విధంగా మనకైతే కనుక మాట్లాడకూడదు అని చెప్పేసి సో సుప్రీంకోర్టు రీసెంట్గా మనకి స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఒకవేళ ఈ విధంగా అబ్యూస్ చేస్తూ ఉంటే స్టేట్ ఇంటర్వెన్షన్ అనేటువంటిది అవసరపడుతుంది. సో బికాజ్ ద స్టేట్ హ్యాస్ టు ఇంటర్వెన్ ఇన్ ఆర్డర్ టు స్టాప్ ఇట్. రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయాల్సి వస్తుంది. అది ఎవరికి వద్దు కాబట్టి, నోబడీ డిజైర్స్ దట్, కాబట్టి ఎవరికి వాళ్ళే ముందుగానే సెల్ఫ్ రెస్ట్రైంట్ విధించుకోవాలి. సో రెగ్యులేట్ చేసుకోవాలి వాళ్ళ యొక్క కండక్ట్ని, రెస్పాన్సిబుల్గా వాళ్ళకి ఇచ్చినటువంటి ఫ్రీడమ్ని యూజ్ చేసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు మనకి చెప్పడం జరుగుతుందండి. సో ఈ పాయింట్ అర్థం కావడానికి మీకు ఎంటైర్ కాంటెక్స్ట్ అర్థం కావాలి. అసలు ఫండమెంటల్ రైట్స్ ఏంటి, ఎక్కడ మెన్షన్ చేశారు, ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు, సో దెన్ అసలు అవి ఏంటవి, దే ఆర్ ద లిమిటేషన్స్ అపాన్ ద స్టేట్. ఒకవేళ నా ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితే కనుక నేను ఎక్కడికి వెళ్ళొచ్చు, ఆర్టికల్ నెంబర్ 32 ఉపయోగించుకుని నేను హైకోర్టు, సుప్రీంకోర్టు, నెక్స్ట్ 226 ఉపయోగించుకుని హైకోర్టుకు కూడా మనం అయితే కనుక వెళ్ళొచ్చు. అన్ని ఫండమెంటల్ రైట్స్ అందరికీ ఉంటాయా, ఓన్లీ మనకు మాత్రమే ఉంటాయా అంటే అన్ని రైట్స్, మెజారిటీ ఆఫ్ ద రైట్స్ అందరికీ ఉంటాయి, కానీ కొన్ని మాత్రమే, ఇదిగో ఇవి మాత్రమే మన ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే ఉంటాయి అనేటువంటి పాయింట్ అర్థం కావాలి. మీరు రైట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు మర్చిపోకూడదు ఏంటి, డ్యూటీస్. మీకు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయి అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకుని మీ యొక్క డ్యూటీస్ని ప్రాపర్గా మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక అప్పుడు మీకు మీ రైట్స్ అనేటువంటివి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి యూ డిజర్వ్ దెమ్ టు ఎగ్జిక్యూట్ దెమ్ అనమాట. అండ్ స్పెసిఫిక్గా ఈ యొక్క ఆర్టికల్ ఎక్స్క్లూజివ్లీ ఆర్టికల్ నెంబర్ 19 గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఫండమెంటల్ ఫ్రీడమ్స్ ఏవేంటి అనేటువంటిది మనం మెన్షన్ చేసాం. స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషను, అసెంబ్లీ పీస్ఫుల్లీ, అసోసియేషన్స్, ట్రేడ్ యూనియన్స్, కోఆపరేటివ్ సొసైటీస్, ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, రెసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా, ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆఫ్ యువర్ ఓన్ చాయిస్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాము, ఆర్ దే అబ్సల్యూట్. ఏం అండర్స్టాండ్ అయింది మీకు, దే ఆర్ నాట్ అబ్సల్యూట్ అండ్ దే ఆర్ సబ్జెక్టెడ్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనే విషయం మనకు అర్థమైంది. అండ్ ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టు ఏమందో కూడా అర్థమైంది కదా మీకు. నౌ కమ్ టు దిస్, అబ్యూస్ ఆఫ్ రైట్ టు ఫ్రీ స్పీచ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆన్ సోషల్ మీడియా సేస్ సుప్రీం కోర్ట్. సో పీపుల్ అబ్యూస్ చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చిన రైట్ని ఉపయోగించుకుని ఫ్రీ స్పీచ్ అని చెప్పి ఏం చేస్తున్నారు, సొసైటీలో హేట్రెడ్ని క్రియేట్ చేస్తున్నారు, హార్మోనీని డిస్టర్బ్ చేస్తున్నారు. కాబట్టి మనకి ఏంటంటే బ్రదర్హుడ్, ఫ్రాటర్నిటీ అనేటువంటిది పెరగాలి. అది పెరిగినప్పుడే మనకి ఈ యొక్క అబ్యూస్ అనేటువంటిది తగ్గుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు మనకి చెప్పడం జరుగుతుందండి. అబ్యూస్ ఆఫ్ రైట్ టు ఫ్రీ స్పీచ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆన్ సోషల్ మీడియా సేస్ సుప్రీం కోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, పాలిటిక్స్ సంబంధించి
సంబంధించి మనకైతే కనుక అడుగుతారండి ఇది. సో జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్, ఫండమెంటల్ రైట్స్, జ్యుడిషియరీ, ఎథిక్స్ ఇన్ సోషల్ మీడియా యూసేజ్ అంటూ మనకైతే కనుక ఆ టాపిక్స్ అండర్లో మనం దీన్ని చదవాలి. The Supreme Court of India has expressed concern over the rising misuse of free speech on social media, highlighting that there is a need for self-restraint and potential regulatory frameworks in order to curb this divisive content అనమాట మనకి. సో సొసైటీలో హేట్రెడ్ అనేటువంటి దానిని క్రియేట్ చేయడం గురించి ఏ బెంచ్ ఆఫ్ జస్టిసెస్ బివి నాగరత్న అండ్ యాజ్ వెల్ as కేవి విశ్వనాథన్ noted that increasing abuse of freedom of speech especially on social media platforms అనేటువంటిది పెరిగిపోతుంది. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ మస్ట్ అకంపెనీ ద రైట్ టు ఫ్రీ స్పీచ్. సో వాళ్ళ యొక్క ఫ్రీ ఎక్స్ప్రెషన్కి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి దట్ నీడ్ టు బీ followed. The misuse of free speech to instigate the divisive tendencies must be regulated. The bench underlined that there is a need for guidelines to curb the abusive and divisive posts without amounting to censorship. So censorship la kaakunda manaki entante at least some guidelines are required to curb this abusive and divisive posts పెట్టడం అనేటువంటి దానిని మనకి ఏంటంటే కనుక ఫైట్ చేయడం గురించి, దీనిని ప్రివెంట్ చేయడం గురించి. Emphasis was placed on fraternity, brotherhood, secularism and individual dignity are more important అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. అలా కిందకు వస్తే మీకు రైట్ టు ఫ్రీడమ్ అనేది ఆర్టికల్ నెంబర్ 19 నుంచి 22 వరకు మనకైతే కనుక అప్లై ఉంది. ఆర్టికల్ నెంబర్ 19 ప్రొటెక్షన్ ఆఫ్ 6 ఫండమెంటల్ ఫ్రీడమ్స్. మొదటిది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే ఇంక్లూడ్స్ ప్రెస్ ఫ్రీడమ్, రైట్ టు నో, ఈవెన్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ స్పీచ్ ఆల్సో ఇంక్లూడ్స్ రైట్ టు రిమైన్ సైలెంట్ అండి. సో దట్ ఈస్ ఆల్సో యువర్ ఫండమెంటల్ ఫ్రీడమ్ అనమాట. సో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, యూ కెన్ కీప్ సైలెంట్ యాజ్ వెల్, దట్ is also your right to silence అనేటువంటిది. Then next is freedom to assemble peacefully without arms. It will allow the public gatherings without any violence, to form associations or unions and even cooperative societies as well. మనకి move freely throughout the territory of India. సో మూవ్ అవ్వచ్చు మీరు. సో reside and settle anywhere in India, reside అవ్వచ్చు. freedom to practice any profession or carry on any occupation, trade or business హ్యాపీగా క్యారీ అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ ఏం చూసాం, దే ఆర్ నాట్ అబ్సల్యూట్, దే ఆర్ సబ్జెక్టెడ్ టు సర్టెన్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. ఏవేంటమ్మా, సావరానిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా దెబ్బతీసే విధంగా ఉండకూడదు, సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్, పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ ఆర్ మొరాలిటీ, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, డిఫమేషన్ అంటే ఒక రెప్యుటేషన్ క్యారీ చేస్తున్నటువంటి వ్యక్తిని మీరేంటి అని అంటే కనుక డిఫేమ్ చేసే విధంగా మాట్లాడితే కనుక సో దట్ ఈజ్ ఆల్సో నాట్ అలౌడ్. సో ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు డిఫమేషన్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్టుకి సంబంధించి మీరు ఇప్పుడు ఆల్ జడ్జెస్ ఆఫ్ సో అండ్ సో హైకోర్ట్ ఆర్ కంప్లీట్లీ కరప్ట్ అంటూ మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో మాట్లాడుతున్నారనుకోండి, మీరు ఏం చేస్తున్నట్టు అక్కడ ఒక వెరీ రెస్పెక్టబుల్ అండ్ ట్రస్ట్ వర్తీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ యొక్క క్రెడిబిలిటీని మీరు దెబ్బతీసేస్తున్నారు పీపుల్లో. మీ యొక్క ఫ్రీ స్పీచ్, సో కాల్డ్ ఫ్రీ స్పీచ్ని ఎక్సర్సైజ్ చేస్తూ దట్ ఈజ్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్, దెన్ ఇమీడియట్లీ దట్ అమౌంట్ టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ప్రొసీడింగ్స్ ఎవరైతే ఈ పర్సన్ ఈ విధంగా చేస్తాడో అలాంటి వ్యక్తి మీద ఇనిషియేట్ అయితే కనుక చేస్తారు. Clear? And incitement to an offense. Freedom of speech is a cherished right, but it is not an absolute one. Critically examine in light of the Supreme Court's concerns over the social media usage can be a possible mains question. And clear? Let us move on to that of the second important article. న్యూ గవర్నర్స్ ఫర్ హర్యానా, గోవా, లడాక్ గెట్స్ ద న్యూ లెఫ్టినెంట్ గవర్నర్ అంటూ మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో లైక్ మనకి ఇక్కడ చూస్తే కనుక కవిందర్ గుప్తా, అషీమ్ కుమార్ ఘోష్, పశుపతి అశోక్ గజపతి రాజు అపాయింటెడ్ యాజ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ లడాక్, గవర్నర్ ఆఫ్ హర్యానా అండ్ గవర్నర్ ఆఫ్ గోవా రెస్పెక్టివ్లీ ఆన్ మండే. న్యూ గవర్నర్ అపాయింట్మెంట్స్ అనేటువంటివి మనకైతే కనుక జరిగాయి. ఇక్కడ ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి. సో స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో ఏ స్టేట్కి ఏ గవర్నర్ని అపాయింట్ చేశారని చెప్పేసి మనకు అడుగుతారు. కానీ యూపీఎస్సీ లెవెల్లో మీరు తీసుకుంటే కనుక దే వోంట్ ఆస్క్ యూ ద నేమ్స్. సో నేమ్స్ అనేటువంటివి అడగరండి, ద అండర్లయింగ్ ఆర్గనైజేషన్ గురించి అడుగుతారు. ఇక్కడ అండర్లయింగ్ ఆర్గనైజేషన్ ఏంటి, మనకి ఇప్పుడు ఆఫీస్ ఆఫ్ గవర్నర్ గురించి మీకు తెలియాలి. ఆఫీస్ ఆఫ్ గవర్నర్ గురించి కపుల్ ఆఫ్ 1 month బ్యాక్ మనకి ఏంటంటే కనుక చాలా న్యూస్ ఐటమ్స్ కూడా మనకు వచ్చాయి విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ అసెంట్ టు ద బిల్స్ గురించి.
మనకైతే కనుక రావడం జరిగింది కదా. సో లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద గవర్నర్కి సంబంధించి మనం అయితే కనుక చూసుకుందాం. న్యూ గవర్నర్స్ ఫర్ హర్యానా, గోవా, లడాక్ గెట్స్ ద న్యూ లెఫ్టినెంట్ గవర్నర్. ఇది మీకు జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ పోస్ట్, గవర్నర్, ఫెడరలిజం, సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేటువంటి టాపిక్ అండర్లోకి మనకు వస్తుంది. The President of India has recently appointed new governors for Haryana and Goa and a lieutenant governor for Ladakh, replacing the previous incumbents and replace చేస్తూ. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక దేర్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ ఆర్టికల్ సిఏజీ అయిపోయిన తర్వాత, అంటే కంట్రోలర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆడిటర్ జనరల్ ఉంది కదా మనకి, ఆర్టికల్ నెంబర్ 148 నుంచి 151 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వరకు కూడా మనకి సిఏజీ గురించి మాట్లాడతారు. సిఏజీ గురించి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అయిపోయిన తర్వాత దెన్ స్టేట్ లెవెల్ ప్రొవిజన్స్ మనకి స్టార్ట్ అవుతాయి. మొదటి గవర్నర్తోనే మనకైతే స్టార్ట్ అవుతాయండి. దేర్ షెల్ బి ఏ గవర్నర్ ఫర్ ఈచ్ స్టేట్. సో ప్రతి స్టేట్కి కూడా మనకి ఒక పర్సన్ని గవర్నర్ కింద మనకి అపాయింట్ చేస్తారు. హీ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ దట్ స్టేట్. సో ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో ప్రెసిడెంట్ ఏ విధంగా కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ఇండియానో అదే విధంగా మనకి ఏంటంటే కనుక కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ వచ్చేసి గవర్నర్ ఉంటారు. అండ్ ఒక్కటే పర్సన్ని, సో ప్రతి స్టేట్కి ఒక గవర్నర్నే అపాయింట్ చేయాలా కంపల్సరీగా అంటే అవసరం లేదు. ఒకటే గవర్నర్ని 2 లేక 3 స్టేట్స్కి గవర్నర్గా కూడా అపాయింట్ చేయొచ్చు. ఇది తర్వాత మనకి అమెండ్మెంట్ ద్వారా మనకి యాడ్ చేయబడడం జరిగింది. 1 పర్సన్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ గవర్నర్ ఫర్ 2 or more states can be done అండి. అండ్ దెన్ సో ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ అనేటువంటిది ఎవరి ఇదిలో ఉంటుంది, మనకి గవర్నర్ ఇదిలో ఉంటుంది. అండ్ ఇట్ విల్ బి ఎక్సర్సైజ్డ్ ఎయిదర్ డైరెక్ట్లీ బై హిమ్ ఆర్ ద ఆఫీసర్స్ అండ్ సబార్డినేట్ ఆఫీసర్స్ ద్వారా మనకి ఈ యొక్క పవర్ని ఎగ్జిక్యూట్ చేయబడడం జరుగుతుంది. ఎవరు అపాయింట్ చేస్తారమ్మా గవర్నర్ని? గవర్నర్ విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి అపాయింట్ చేస్తారు. అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ రికమెండ్ చేయబడడం జరుగుతుంది. అండ్ హీ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటారు. సెంట్రల్ లెవెల్లో మనకి ప్రెసిడెంట్ ఏ విధంగానో స్టేట్ యొక్క కాన్స్టిట్యూషనల్ హెడ్ని మనకి గవర్నర్ అని చెప్పేసి పిలుస్తారు. అండ్ ఇక్కడ కూడా అగైన్ హీఈస్ ఎ నామినల్ హెడ్ అండి. నామినల్ హెడ్. రియల్ హెడ్ ఎవరమ్మా? స్టేట్ లెవెల్లో చీఫ్ మినిస్టర్ ఈస్ ద రియల్ హెడ్. అండ్ హీ విల్ ఫంక్షన్స్ అపాన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండర్ ఆర్టికల్ నెంబర్ 163. సో గవర్నర్ ఏ విధంగా ఫంక్షన్ చేయాలి? సో దట్ ఈస్ అండర్ ద ఎయిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద్వారా మనకి ఫంక్షన్ అనేటువంటిది చేయాలి. కానీ ఇక్కడ మీరు కొన్ని తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దేర్ అమౌంట్స్ సమ్ డిస్క్రిషన్ యాజ్ వెల్ టు ద గవర్నర్. సో ద గవర్నర్ ఒకవేళ ఇది పలానా ఇది తన డిస్క్రిషనరీ పవర్ అండర్లోకి వస్తుంది అని అనుకున్నప్పుడు తన డిస్క్రిషన్ ద్వారా కూడా చేయవచ్చు. ఎస్. అండ్ అంత హ్యూజ్ డిస్క్రిషన్ అనేటువంటిది ప్రెసిడెంట్కి మనం ఇవ్వలేదన్నమాట. డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ద గవర్నర్ ఈజ్ వైడర్ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ దట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనే పాయింట్ అర్థం కావాలి. అండ్ రెండవది ఏంటంటే ఈ డిస్క్రిషనరీ పవర్ చాలా ప్రాబ్లమ్స్ని మనకైతే కనుక తీసుకుని వచ్చేది కూడా ఇదే అనమాట మనకి. ఎస్. సో దేర్ ఫోర్ సింపుల్ పాయింట్ ఏంటి, గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఒక స్టేట్కి కాన్స్టిట్యూషనల్ హెడ్ అండ్ హీ విల్ ఫంక్షన్ అపాన్ ద ఎయిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్వైజ్ ఆఫ్ దట్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండర్ ఆర్టికల్ నెంబర్ 163. అండ్ రీసెంట్ అపాయింట్మెంట్స్ కవేందర్ గుప్తా మనకి అపాయింట్ అయ్యారు, అశోక్ గజపతి రాజు, నెక్స్ట్ వచ్చేసి అషీమ్ కుమార్ ఘోష్. ఈ పాయింట్స్ మనం మెన్షన్ చేస్తాం, నేమ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దేర్ ఆర్ సర్టెన్ ప్రాబ్లమ్స్. ఇంకా మీకు అంటే అపాయింట్మెంట్ గురించి, ఓత్ గురించి, టెన్యూరు, ఇంక ఈ విషయాలన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ గవర్నర్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏంటి, లెజిస్లేటివ్ పవర్స్ ఏంటి, ఫైనాన్షియల్ పవర్స్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు. ఓకే. సో లెట్స్ నాట్ గో ఇన్ టు దాట్ పర్టికులర్ థింగ్స్. సింపుల్గా మనం ఏంటంటే అసలు ఆఫీస్ ఆఫ్ గవర్నర్కి సంబంధించినటువంటి ఛాలెంజెస్ ఏవేంటి, మెయిన్ ఇష్యూస్ ఏవేంటి అని అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ న్యూట్రాలిటీ అండి. గవర్నర్స్ ఆర్ ఆఫెన్ వ్యూడ్ యాజ్ పొలిటికల్ అపాయింటీస్ ఎస్పెషల్లీ వెన్ అలైన్డ్ విత్ ద రూలింగ్ పార్టీ అట్ ద సెంటర్. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఇప్పుడు స్టేట్కి మనకి హెడ్ వచ్చేసి చీఫ్ మినిస్టర్ కదా. ఇప్పుడు గవర్నర్ ఉన్న గవర్నర్ని మనకి ఎవరు అపాయింట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు ఈ పర్టికులర్ స్టేట్లో ఒక పార్టీ ఉండి
సెంట్రల్ గవర్నమెంట్లో వేరే పార్టీ ఉంటే దెన్ ఆటోమేటిక్గా గొడవలు స్టార్ట్ అయిపోతాయి. ఇన్ కేస్ సెంట్రల్ గవర్నమెంట్లోనూ స్టేట్ గవర్నమెంట్లోనూ కూడా ఒకటే పార్టీ ఉంటే కనుక ఎటువంటి ప్రాబ్లము లేదు, అక్కడ గవర్నర్స్ హ్యాపీగా ఫంక్షన్ చేసుకుంటారు. కాకపోతే ప్రాబ్లం వల్ల ఎక్కడ స్టేట్లోని సెంట్రల్లోని పార్టీస్ డిఫరెన్స్ వచ్చినప్పుడు స్టేట్లో ఓ పార్టీ ఉంటుంది, సెంట్రల్ లెవెల్లో మరొక పార్టీ ఉంటుంది. ఇలా డిఫరెన్స్ వచ్చినప్పుడు మటుకు ఏంటంటే కనుక ఈ యొక్క గవర్నర్ యొక్క పొజిషన్ అనేటువంటిది టూ పొలిటికల్ అయిపోతుంది. సో పొలిటికల్ అయిపోతుందన్నమాట. సో ఎస్, సో దట్స్ వేర్ ఇదే చెప్తున్నా చూడండి. వెన్ దిస్ అలైన్డ్ విత్ ద రూలింగ్ పార్టీ అట్ ద సెంటర్, దిస్ రైజెస్ ఏ సీరియస్ కన్సర్న్ అబౌట్ ద ఫెడరల్ స్ట్రక్చర్ అండ్ ఇంపార్షియాలిటీ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ ద ఆఫీస్. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ దట్ ఈస్ దేర్ అట్ ద సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్లో సంబంధం లేకుండా గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఇంపార్షియల్గా ఫంక్షన్ చేయాలి. కానీ ఏ స్టేట్స్లో అయితే డిఫరెంట్ పార్టీస్ ఉంటాయో రూలింగ్ పార్టీస్, సో ఖచ్చితంగా అక్కడ చాలా టెన్షన్స్ అనేటువంటివి మనకైతే కనుక ఉంటాయి మనకి. క్లియర్? సో ద స్టేట్స్ వచ్చేసి మీకు ఆల్రెడీ సో యు ఆర్ అవేర్ ఆఫ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద స్టేట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఈ స్టేట్స్లో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క టజిల్ని మనం ఎక్కువగా చూడొచ్చు. రెండవది వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 356. సో ఈ 356 ఏం చెప్తుందమ్మా మనకి? ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. 3 రకాల ఎమర్జెన్సీస్ ఉన్నాయి కదా మనకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మొదటిది వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ, రెండవది స్టేట్ ఎమర్జెన్సీ అని పిలవచ్చు, లేదా కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అనొచ్చు, లేదా ప్రెసిడెంట్ రూల్ అనొచ్చు, మీరు ఏదైనా కూడా చెప్పచ్చు. అండ్ ఫైనల్లీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో ద ప్రాబ్లం వల్ల దీంతో స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్ రూల్ అంటాం కదా, అక్కడ ఒక స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయాలా అనేటువంటి దానిని గవర్నర్ ప్రెసిడెంట్కి రికమెండ్ చేయొచ్చు అనమాట. అంటే గవర్నర్ ఏం చెప్పచ్చు? మా స్టేట్లో కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్ డౌన్ అయిపోయింది, ఇక మా స్టేట్లో కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా ఇది నడవట్లేదు ఇంకా, కాబట్టి దయించి మీరు ఏంటంటే ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చెయ్యండి అని చెప్పేసి గవర్నరు ప్రెసిడెంట్ని రికమెండ్ చేయొచ్చు. దీనిని చాలా స్టేట్స్లో గవర్నర్స్ మిస్యూజ్ చేశారు. పర్టికులర్లీ ఎప్పుడంటే డిఫరెంట్ పార్టీస్ ఉన్నాయనుకోండి స్టేట్లోను సెంట్రల్లోనూ, అప్పుడు ఖచ్చితంగా మనకి ఏంటంటే గవర్నర్స్ ఈ యొక్క లూప్ హోల్ని ఉపయోగించుకుని ఏం చేశారు అని అంటే కనుక ప్రెసిడెంట్ రూల్ని మనకి రికమెండ్ చేయబడడం అయితే జరిగింది. ఆర్టికల్ నెంబర్ 356 ఎంపవర్స్ ద గవర్నర్ టు రికమెండ్ ద ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ ఏ పర్టికులర్ స్టేట్. కానీ దిస్ ప్రొవిజన్ హ్యాస్ బీన్ కాంట్రవర్షియల్లీ యూజ్డ్ ఇన్ ద పాస్ట్. So sometimes to topple the elected governments, raising the questions about constitutional morality. సో స్టేట్ లెవెల్లో వేరే పార్టీ ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఏం చేసేవారు అని అంటే కనుక ఈ విధంగా ప్రెసిడెంట్ రూల్ని ఉపయోగించి మనకి ఆ యొక్క ఎలక్టెడ్ గవర్నమెంట్ని రిమూవ్ చేసేసేవారు, సో టాపుల్ చేసేవారు అనమాట. దిస్ ఈజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ కన్సర్న్. ఐడియల్లీ ఇక్కడ కూడా గవర్నరు నిజంగా కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్ డౌన్ అయ్యిందా, ఆర్టికల్ నెంబర్ 356 నిజంగా ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి ఉందా అని చెప్పేసి యాజ్ ఎ లాస్ట్ రెసార్ట్గా మాత్రమే 356ని ఇంపోజ్ చేయాలి తప్ప, అంతే తప్ప ఊరికనే మొదటనే 356 ఇంపోజ్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మూడవది డిలేడ్ అసెంట్ టు ద బిల్స్. దిస్ ఈజ్ అ హ్యూజ్ ప్రాబ్లం. మొన్న 2025 ప్రిలిమినరీలో కూడా దీని మీద క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక ఈ యొక్క కాంట్రవర్సీ మనం చాలా స్టేట్స్లో చూస్తాం. ఎక్స్క్లూజివ్లీ వేరే స్టేట్స్ అంటే వేరే గవర్నమెంట్ సెంట్రల్ లెవెల్లో వేరేది స్టేట్ లెవెల్లో వేరేది ఉన్నప్పుడు గవర్నర్ ఏంటంటే కనుక ఒక బ్యారియర్గా ఉండిపోతాడు. ఇప్పుడు ఏదైనా పర్టికులర్ స్టేట్లో స్టేట్ లెజిస్లేచర్ ప్లస్ ఒకవేళ కౌన్సిల్ కూడా ఉంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్లస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పాస్ చేసిన తర్వాతనే గవర్నర్కి పంపిస్తారు ఆ బిల్ అనేటువంటి దానిని. గవర్నర్ ఏం చేయాలి? అసెంట్ అనేటువంటిది ఇవ్వాలన్నమాట గవర్నర్ మనకి. ఇప్పుడు ద సేమ్ వే ఎక్కడ సెంట్రల్ లెవెల్లో కూడా అంతే కదా. సెంట్రల్ లెవెల్లో లోక్సభ ముందు ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యసభ ఆర్డినరీ బిల్ అనుకోండి, అది ఎక్కడైనా ఇనిషియేట్ అవ్వచ్చు. మనకి లోక్సభలో పాస్ అయిపోయింది, రాజ్యసభలో పాస్ అయిపోయింది, అప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ప్రెసిడెంట్కి వెళ్తుంది. ఇది మనకి ఏంటి అని అంటే కనుక ప్రెసిడెంట్ యొక్క అసెంట్ కూడా తీసుకున్నాక ఆ తర్వాత అఫీషియల్ గెజెట్లో పబ్లిష్ చేస్తే ఆ బిల్ అనేది ఏమవుతుంది? యాక్ట్ అవుతుంది.
అలాగే స్టేట్ లెవెల్లో కూడా. ఇక్కడ ప్రాబ్లం ఏమయ్యేది, ఇక్కడ స్టేట్ లెజిస్లేచర్లో గవర్నమెంట్ వేరే ఉంటుంది, ఈ గవర్నర్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ అపాయింటెడ్, వేరే పార్టీస్ ఉన్నాయనుకోండి, ఈ స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసినటువంటి బిల్స్ని క్లియర్ చేసేవాడు కాదు గవర్నర్, అలా అట్టు పెట్టేసుకునేవాడు అనమాట. లేకపోతే వెనక్కి పంపించేయడం కానివ్వండి, లేకపోతే ఆ బిల్స్ మీద ఎటువంటి డెసిషన్ తీసుకోకుండా చేయడం, ఇలాంటివన్నీ కూడా చేశారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా, తమిళనాడు ఆర్ఎన్ రవి ఈజ్ బేసికల్లీ ద బెస్ట్ ఎగ్జాంపుల్ కేస్, వేర్ ఇయర్స్ టుగెదర్ బిల్స్ మీద ఎటువంటి డెసిషను తీసుకోకుండా, అంటే తమిళనాడు స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసినటువంటి బిల్స్ మీదన ఎటువంటి డెసిషను తీసుకోకుండా అలాగా ఆ బిల్స్ని మనకి ఏంటి అని అంటే కనుక తన దగ్గర అట్టే పెట్టేసుకున్నాడు. ఎప్పుడైతే వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారో అప్పుడు వాటిల్ని ప్రెసిడెంట్ యొక్క రెఫరెన్స్కి పంపించారనమాట. బికాస్ సర్టెన్ బిల్స్ క్యాన్ బి రిజర్వ్డ్ ఫర్ ప్రెసిడెంట్స్ కన్సిడరేషన్ కూడా చేయొచ్చు. ఇది మనకేమో ఆర్టికల్ నెంబర్ 111 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండర్లో వస్తుంది, ఇదేమో ఆర్టికల్ నెంబర్ 200 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండర్లో వస్తుంది. అందుకనే మన సుప్రీంకోర్టు ఏం చేసింది, టైం లైన్స్ని ప్రిస్క్రైబ్ చేసింది. గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఇండెఫినైట్గా సో తన దగ్గర జీవితకాలం అట్టే పెట్టుకోవడం కుదరదు బిల్స్ అనేటువంటివి. మరి ఏం చేయాలి అని అంటే కనుక విత్ ఇన్ ఏ టైం బౌండ్ ఫ్రేమ్లో వాటిల్ని అసెంట్ ఇచ్చి పంపించాలి అని చెప్పేసి. Governors have delayed or withheld the assent to bills which are passed by state legislature. This has led to a democratic deadlock as seen in the Tamil Nadu Governor R.N. Ravi's case, where a pocket veto was allegedly used. This is the other serious concern and delayed assent to that of the bills. And finally, there is a reform. Therefore, there is a growing demand for making the governor's role apolitical, ensuring timely assent to the bills, and clarifying the powers to uphold the federal principles. So governor అనేటువంటి వ్యక్తి he is actually the bridge between center and as well as a state government. State government యొక్క కన్సర్న్స్ని సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసేటువంటి ఒక ఏజెంట్గా, ఇంపార్షియల్గా, న్యూట్రల్గా ఫంక్షన్ చేయాల్సినటువంటి వ్యక్తి. అంతే తప్ప రూలింగ్ పార్టీ అట్ ద సెంట్రల్ లెవెల్కి ఇది అయ్యేటువంటి అలా చేసేటువంటి వ్యక్తి కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడాను. అండ్ ఈ విధంగా పొలిటికల్ గెయిన్స్ గురించి బిల్స్ అనేటువంటిది అసెంట్ ఇవ్వకుండా ఆపేయడం అలాంటివి అస్సలు చేయకూడదు. సో దీస్ ఆర్ ద సజెషన్స్ అనమాట దట్ నీడ్ టు బి డన్. Critically examine the constitutional position of the governor in India. Discuss how political misuse of the office impacts federalism and democratic functioning can be a possible mains question. And clear? Let us move on to that of the next important article. Center gives approval for transfers, appointment of new chief justices of the high courts. అంటూ మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇందాక ఏ విధంగా అయితే గవర్నర్స్ని అపాయింట్ చేశారో ఇక్కడ వచ్చేసి ఏంటంటే కనుక సో ద చీఫ్ జస్టిసెస్ని మనకి ఏంటంటే జడ్జెస్ ఆఫ్ సెవరల్ హైకోర్ట్స్ని ఒక హైకోర్ట్ నుంచి ఇంకొక హైకోర్టుకి మనకి ట్రాన్స్ఫర్ చేయబడడం అయితే జరిగింది. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అయితే కనుక ఆ పర్టికులర్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు అని చెప్పేసి అడుగుతారు, కానీ సెంట్రల్ లెవెల్లో మటుకి అంటే యూపీఎస్సీ లెవెల్లో మటుకి ఏంటి అని అంటే కనుక అలాంటి క్వశ్చన్స్ అనేటువంటివి ఉండవండి. నేమ్స్ మీద ఫోకస్ ఉండదు, అగైన్ ద అండర్లయింగ్ ఇన్స్టిట్యూషన్స్ మీద మనకైతే కనుక తెలియాలి. కాబట్టి అకార్డింగ్లీ లెట్ us ఫోకస్ ఇన్ దాట్ వే ఓన్లీ. ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్, central government gives the approval for the transfers, appointments of the new chief justices of the high courts. The union government has recently approved multiple transfers and appointments of chief justices across high courts following the recommendations of Supreme Court Collegium that is led by the Chief Justice of India, B.R. Gavai. So ఇక్కడ సిరీస్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ మనం ఇవ్వడం జరిగింది. ఇవేవి కూడా మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుంటే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే కనుక లేదు. ఎవరెవరిని ఏ పర్టికులర్ హైకోర్టుకి సీజేగా నేమ్ చేశారు అనేటువంటిదంతా కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ జుడిషియల్ ట్రాన్స్ఫర్స్ ఇన్ ఇండియా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జుడిషియల్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి? ఇప్పుడు ఒకటే జడ్జిని మనం ఏంటంటే ఆ పలానా స్టేట్లోనే ఉంచేస్తే మేబీ సో ఆ లోకల్ ఇంట్రెస్ట్స్ తోటి మనకి ఏంటి అని అంటే కనుక హీ మైట్ అలైన్ విత్ దెమ్ అండ్ ఆ వెస్టెడ్ ఇంట్రెస్ట్స్కి మనకి ఏంటంటే కనుక కొల్యూడ్ అయ్యే ప్రమాదాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఉంచడం గురించి సో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక ఈ యొక్క జుడిషియల్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి క్యారీ అవుట్ చేస్తారు. సో ఇక్కడ మనం చూసుకుంటే
ఏ విధంగా అయితే ఆర్టికల్ నెంబర్ 19 మనకి ఫ్రీడమ్స్ గురించి మాట్లాడుతుందో, అండ్ ఆ తర్వాత మనం ఏంటి అని అంటే కనుక సో గవర్నర్ రిలేటెడ్ ప్రొవిజన్స్ గురించి మాట్లాడుకున్నాము. ఇక్కడ కూడా మరలా కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ థింగే. ఇట్ ఈస్ గవర్న్డ్ బై ఆర్టికల్ నెంబర్ 222 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. యాజ్ పర్ దిస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ట్రాన్స్ఫర్ ఏ జడ్జ్ లైక్ ఇంక్లూడింగ్ ద చీఫ్ జస్టిస్ ఫ్రమ్ వన్ హైకోర్టు టు అనదర్. ఒక హైకోర్టు నుంచి ఇంకొక హైకోర్టుకి సో ఇంక్లూడింగ్ ద చీఫ్ జస్టిస్ని ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే కనుక ఎవరు చేస్తారమ్మా మనకి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ డూ ఇట్. నాట్ ఓన్లీ దాట్, అపాయింట్మెంట్ అనేటువంటిది చేయాలి అని అన్నా కూడా జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైకోర్ట్ ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. బట్ అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద కొలీజియం. అండ్ సిమిలర్లీ రిమూవల్ గురించి మనం మాట్లాడుకుంటే, అండ్ అగైన్ ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ విల్ డూ దట్ బట్ అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద పార్లమెంట్ యొక్క రికమెండేషన్స్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక రిమూవ్ చేయొచ్చు అనమాట. క్లియర్? నౌ మూవ్ ఫార్వర్డ్. So judges consent is not required. So first of all, CJI, Chief Justice of India, will initiate the proposal for the transfer. So for the judges and not Chief Justice, consultation with the CJs of both transferring and receiving high courts and other Supreme Court judges who are familiar with the judges' performance is required. ఇప్పుడు ఎవరైనా ఒక జడ్జిని మనం ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే కనుక ఏ హైకోర్టు నుంచి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నామో, ఏ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ ఇద్దరి హైకోర్ట్స్ యొక్క చీఫ్ జస్టిస్ని కన్సల్ట్ చేస్తారు. ఎవరు? చీఫ్ జస్టిస్ అనేటువంటి వ్యక్తి. అండ్ అలాగనే ఈ యొక్క జడ్జెస్ యొక్క పర్ఫార్మెన్స్తో తెలిసినటువంటి వ్యక్తి యొక్క సుప్రీంకోర్టు జడ్జెస్ని కూడా మనకి కన్సల్ట్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది. ఫర్ చీఫ్ జస్టిసెస్ ద కొలీజియం కంప్రైజింగ్ CJI అండ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ డిసైడ్ చేస్తారండి మనకి. ఇప్పుడు ఎవరైనా కూడా మనకి కొలీజియం ఏమేమి కన్సిడర్ చేస్తుంది? జ్యుడిషియల్ పర్ఫార్మెన్స్, హెల్త్ అండ్ పర్సనల్ సర్కమ్స్టాన్సెస్, రీజనల్ అండ్ లింగ్విస్టిక్ కన్స్ట్రెయింట్స్, అవాయిడింగ్ ద లోకల్ ఇన్ఫ్లుయెన్స్, ఈ పారామీటర్స్ అన్నిటినీ కూడా కన్సిడర్ చేసుకుని మనకి ఏంటంటే కనుక జడ్జెస్ని ఇది చేస్తారు. ఇప్పుడు ఈ కొలీజియమే మనకి ఏం చేస్తుంది? ముందు రికమెండ్ చేస్తుంది. ఎవరికి? యూనియన్ లా మినిస్టర్కి. యూనియన్ లా మినిస్టర్ విల్ ఫార్వర్డ్ ద కొలీజియమ్స్ రికమెండేషన్స్ టు దట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ విల్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ హూ విల్ గివ్ ద ఫైనల్ అప్రూవల్. సో ద డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విల్ నోటిఫై ద ట్రాన్స్ఫర్ త్రూ ద గెజెట్ ఆఫ్ ఇండియా ద్వారా మనకి ఏంటి అంటే చేయబడడం జరుగుతుంది. ఆఫ్టర్ అప్రూవల్ ద కన్సర్న్డ్ చీఫ్ మినిస్టర్స్ అండ్ చీఫ్ జస్టిసెస్ ఆర్ ఇన్ఫార్మ్డ్ ఫర్ ఫర్దర్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ మనకి ఏంటి అంటే తీసుకుంటారనమాట మనకి. సో విత్ రెస్పెక్ట్ టు జడ్జెస్ అయితే CJI డెసిషన్ తీసుకుంటారు. విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ మనకి ఏంటి అని అంటే కనుక రిసీవింగ్ హైకోర్టు, నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫరింగ్ హైకోర్టు, మొత్తం అందరినీ కూడా కన్సల్ట్ చేసి అప్పుడు మనకు ఆ ప్రపోజల్ని యూనియన్ లా మినిస్టర్కి పంపిస్తే, యూనియన్ లా మినిస్టర్ ఏమో ఆ కొలీజియం రికమెండేషన్ అంతటినీ కూడా ప్రైమ్ మినిస్టర్కి పంపిస్తారు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ప్రెసిడెంట్కి అడ్వైజ్ చేస్తే ప్రెసిడెంట్ ఫైనల్ అప్రూవల్ ఆ జడ్జిని మనకి ఏంటంటే కనుక ట్రాన్స్ఫర్ చేస్తారనమాట ఫ్రమ్ వన్ పర్టికులర్ హైకోర్టు టు దట్ ఆఫ్ ద అదర్ పర్టికులర్ హైకోర్ట్ అనేటువంటిది మనకి చేయబడడం అయితే కనుక జరుగుతుందండి. క్లియర్? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. It will ensure judicial impartiality by preventing the judges from developing vested local interests. So local interests అనేటువంటివి డెవలప్ అప్ చేయకుండా మనం ఏంటంటే ప్రివెంట్ చేస్తాం. It will help distribute judicial talent and balance the case loads across the different high courts. Enhances public confidence in the independence and the neutrality of the judiciary కూడా మనకైతే కనుక పెంచుతుంది. Explain the constitutional process involved in the transfer of high court judges in India. Discuss how the collegium system ensures judicial independence while maintaining the institutional accountability can be a possible mains question that you can expect. ఈవెన్ కొలీజియం సిస్టమ్ మీద కూడా చాలా రిమార్క్స్ అయితే కనుక ఉన్నాయి. కొలీజియం సిస్టమ్ అనేటువంటిది రీప్లేస్ అయిపోయి సంథింగ్ కాల్డ్ యాజ్ NJAC అనేటువంటిది రావాలి అని చెప్పేసి మనకి ఏంటంటే డిఫరెంట్ కార్నర్స్ నుంచి ఆర్ NJAC ఆర్ సిమిలర్ ఇన్స్టిట్యూషన్ లైక్ దాట్ మనకి రావాలి అని చెప్పేసి మనకి ఏంటంటే డిమాండ్స్ అనేటువంటివి మనకి వస్తున్నాయి. This is what is another important article that you are expected to know about. Moving on to the next one. Government departments told to publicize oil, sugar content of the Indian snacks. Yes, this is another important.
ఇప్పుడు మనం ఏంటంటే ఎవ్రీడే ఈవినింగ్ మనకి స్నాక్స్ లేకపోతే మనకి ఏంటి అంటే చాలామందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బీట్ ఇట్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమోసా కానివ్వండి, లేదా పకోరా, చాయ్ బిస్కెట్ కానీ, లేదా జిలేబీ, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఇష్టపడుతూ ఉంటారు. కానీ సో ఇవి చాలా చోట్ల మనకి ఏంటి అని అంటే కనుక హెల్తీగా తయారు చేయకపోవడం మూలాన, అందులో ఉండేటువంటి ఆయిల్ కంటెంట్, షుగర్ కంటెంట్ మూలాన ఏమవుతుంది అని అంటే కనుక మెనీ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేటువంటివి వస్తున్నాయి. లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఒబెసిటీ, ఫ్యాటీ లివర్, డయాబెటీస్, ఈ విధంగా మనకైతే కనుక రావడం జరుగుతుంది. సో ద ప్రాబ్లం ఏంటంటే ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అనేటువంటివి ఎప్పుడో 40s 50s వచ్చినప్పుడు కాదు, ఈవెన్ 20s 30sలో కూడా మనకి ఏంటంటే కనుక చాలామంది ఫేస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇవి ప్యూర్లీ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఆర్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అని చెప్పేసి అంటారు. అందుకని వీటిని ప్రివెంట్ చేయడం గురించి సో ది గవర్నమెంట్ మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక యూనియన్ హెల్త్ మినిస్ట్రీ మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఈ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయండి. ఎక్కడ మీటింగ్ రూమ్స్ దగ్గర, లాబీస్ దగ్గర, కెఫ్టేరియాస్ దగ్గర ఎంతెంత కంటెంట్ అనేటువంటి దీంట్లో ఉంటుంది, సో మనకి ఈ యొక్క ఆయిల్ కంటెంట్ ఎంత ఉంది, షుగర్ కంటెంట్ ఎంత ఉంది, దీని మూలన ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏమేమి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ వస్తాయి అనేటువంటివన్నిటినీ కూడా మనం ఏంటంటే కనుక పబ్లిసైజ్ చేసి పీపుల్ అందరూ కూడా రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అనేటువంటిది ఉండాలి. సో వెన్ ఎవర్ బిఫోర్ యూ కన్జ్యూమ్ యూ నీడ్ టు థింక్ ట్వైస్ with respect to that of oil that is used in that, sugar content that is used in that, ఎంత కంటెంట్ ఉంది, అది మన యొక్క బాడీ మీద, హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది అని 1-2 సార్లు ఆలోచించి అప్పుడు డెసిషన్ అనేటువంటిది తీసుకోవాలి. అందుకని ఈ విధంగా ముందు మనం ఏంటంటే కనుక ఈ యొక్క డిస్ప్లే బోర్డ్స్ని పెట్టండి, క్లియర్గా వాళ్ళకి తెలియజేయండి, పబ్లిసైజ్ చేయండి, ఇవి తినడం వల్ల ఏమేమి సమస్యలు వస్తాయి అనేటువంటి చెప్పండి. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి, అవి ఎలా వస్తాయి, ఎంత యంగ్ ఏజ్లోనే వస్తున్నాయి అనేటువంటివన్నీ కూడా చెప్తూ పీపుల్ని హెల్తీయర్ చాయిసెస్ మీరు ఫాలో అవ్వే విధంగా మనం ఏంటంటే వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయాలి వాళ్ళల్లో అనేటువంటిది ఈ యొక్క గవర్నమెంట్ యొక్క ఆలోచన అనమాట. యూనియన్ హెల్త్ మినిస్ట్రీ దీనికి సంబంధించినటువంటి డెసిషన్ తీసుకుంటుంది. ఇనీషియల్గా మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ నాగ్పూర్లో మనకైతే కనుక పైలట్ ప్రాజెక్ట్గా దీనిని స్టార్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ద కంట్రీ మనకి దీనిని స్ప్రెడ్ చేయబడడం అయితే జరుగుతుందండి. క్లియర్, దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. So Australia hosts the largest drills involving 19 nations with chances of Chinese scrutiny. సో తలిస్మాన్ సాబర్ అని చెప్పేసి ఎస్టర్డే కూడా మనం చూడడం జరిగింది. ఇది సిమిలర్ ఆర్టికల్ అండి, ఇది దాని కంటిన్యూషన్ ఆర్టికల్గా మనకైతే పబ్లిష్ అయింది. ద లార్జెస్ట్ ఎవర్ వార్ ఫైటింగ్ డ్రిల్స్ అనేటువంటివి మనకి ఆస్ట్రేలియాలో కండక్ట్ చేస్తున్నారు విత్ ద నేమ్ కాల్డ్ యాజ్ ఎక్సర్సైజ్ తలిస్మాన్ సాబర్ అని చెప్పేసి. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అట్రాక్ట్ ద అటెన్షన్ ఆఫ్ చైనీస్ స్పై షిప్స్ యాజ్ వెల్. ఇక్కడ ఆస్ట్రేలియా వాళ్ళు మనకైతే కనుక వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సోఫిస్టికేటెడ్ సిస్టమ్ దట్ ఈస్ నోన్ యాజ్ హిమార్స్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట మనం. హిమార్స్ అంటే అర్థం ఏంటి? హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ అంటాం మనం. హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్. సో ఈ హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ అనేటువంటిది సో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క లాంచర్స్ని ఆస్ట్రేలియా వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి పర్చేస్ చేయబడడం అయితే కనుక జరిగింది. ఇప్పుడు ఈ లాంచర్స్ని ఉపయోగించి ఆస్ట్రేలియా డిఫరెంట్ మిసైల్స్ని మనకైతే కనుక లాంచ్ చేస్తోందండి యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్. సో దీనిని మనకి ఏంటంటే కనుక అసలు వేబ్యాక్ ఈ యొక్క తలిస్మాన్ సాబర్ అనేటువంటి ఎక్సర్సైజు ఎప్పుడు వేబ్యాక్ 2005లోనే ఒక బైలాటరల్ ఎక్సర్సైజ్గా మనకి స్టార్ట్ అయింది. సో బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా మధ్యన బైలాటరల్ ఎక్సర్సైజ్గా స్టార్ట్ అయింది. ఆ తర్వాత మనకి ఏంటంటే కనుక అది మల్టీలాటరల్గా మారి ఈ రోజున 2025 మనకి ఏంటంటే అరౌండ్ 19 నేషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు దీంట్లో, లైక్ ఇన్క్లూడింగ్ కెనడా కానివ్వండి, నెక్స్ట్ ఫిజీ,
ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, జపాన్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, నార్వే, పపువా న్యూగిని, ఫిలిప్పైన్స్, సౌత్ కొరియా, ఈ దేశాలన్నీ కూడా మనకి పార్టిసిపేట్ చేస్తున్నాయి అన్నమాట. అంటే అలాగే ఈ ఎక్సర్సైజ్ని నాట్ ఓన్లీ ఇన్ ఆస్ట్రేలియా బట్ ఆల్సో అవుట్ సైడ్ ద ఆస్ట్రేలియా ఇన్ దిట్స్ నైబరింగ్ టెరిటరీ దట్ ఈస్ పపువా న్యూగినీలో కూడా మనకి సర్టైన్ యాక్టివిటీస్ అనేటువంటిది మనకైతే కండక్ట్ చేయబడడం జరుగుతుంది. ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్లో మనకి ఏంటంటే చైనీస్ యొక్క ఇదిని తగ్గించడం గురించి, కౌంటర్ చేయడం గురించి కూడా ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారు. ఎక్సర్సైజ్ పేరేంటమ్మా? తలిస్మాన్ సాబర్ 2025. ఎక్కడ జరిగింది అంటే ఆస్ట్రేలియాలో జరిగింది. సో అండ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు? ఇండియా పార్టిసిపేట్ చేస్తుందా అంటే ఎస్, ఇండియా అలాంగ్ విత్ 19 అదర్ నేషన్స్ మనకి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ ఆస్ట్రేలియా వాళ్ళ యొక్క హిమార్స్ అనేటువంటి రాకెట్ సిస్టమ్ నుంచి మిసైల్స్ని లాంచ్ చేయబడడం జరిగింది. హిమార్స్ అంటే సో దట్ ఈజ్ హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ అని చెప్పేసి దాని నుంచి మనకి మిసైల్స్ అనేటువంటివి ఫైర్ చేస్తున్నారు. అండ్ ఆ యొక్క హిమార్స్ సిస్టమ్ ఎక్కడి నుంచి పర్చేస్ చేశారమ్మా? లైక్ ఫ్రమ్ దట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి మనకైతే కనుక తెచ్చుకోవడం అయితే జరిగిందనమాట దీన్ని. ఎస్, ఇండియా కూడా దీంట్లో మనకి పార్టిసిపేట్ చేస్తుంది. క్లియర్? దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ ఈస్ మెయిన్లీ అబౌట్. ఆల్రెడీ దీని గురించి ఎస్టర్డే మనం డిస్కస్ చేసాం. ఆస్ట్రేలియా హోస్ట్ ద లార్జెస్ట్ డ్రిల్స్ ఇన్వాల్వింగ్ 19 నేషన్స్ విత్ ఛాన్సెస్ ఆఫ్ చైనీస్ స్క్రూటనీ అంటూ మనకైతే కనుక పబ్లిష్ అయింది. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ట్రంప్ థ్రెటన్స్ ద రష్యా విత్ టారిఫ్స్ ఇఫ్ యుక్రెయిన్ వార్ ఈస్ నాట్ రిజాల్వ్డ్ ఇన్ 50 days. ఎస్ అండి, నౌ వన్ మోర్ టైమ్ లైన్. సో ఇంతకుముందు ఎస్టర్డే మీరు చూసుంటే కనుక యూరోపియన్ యూనియన్ మీదన నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక టారిఫ్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయబడడం జరిగింది. ఇప్పుడు నా ట్రంప్ మనకి ఏంటంటే కనుక రష్యా ఒకవేళ 50 రోజుల లోపల ఇక్కడి నుంచి ఈ యొక్క యుక్రెయిన్ వార్ ఇష్యూ అనేటువంటిది రిజాల్వ్ చేయకపోతే రష్యా మీదన 100% టారిఫ్ అనేటువంటిది ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది అంటూ మనకి ఏంటంటే ట్రంప్ వార్నింగ్ అయితే ఇస్తున్నారండి. సో దీస్ ఆర్ యాక్చువల్లీ ద ప్రైమరీ టారిఫ్స్, అంటే డైరెక్ట్గా మనకి రష్యా మీద ఇంపోజ్ చేయబడతాయి. ఇవి కాకుండా సో నాట్ ఓన్లీ దట్, ఈవెన్ సెకండరీ టారిఫ్స్ అనేటువంటిది కూడా ఇంపోజ్ చేస్తాము. సెకండరీ టారిఫ్స్ అంటే ఎవరి మీద? ఏ కంట్రీస్ అయితే రష్యాతో ట్రేడ్ చేస్తున్నాయో అంటే రష్యాస్ ట్రేడింగ్ పార్ట్నర్స్ మీదను కూడా సో టారిఫ్స్ అనేటువంటిది ఇంపోజ్ చేయబడతాయి. సో ఎప్పుడు ఇదంతా కూడాను ఒకవేళ ఈ యొక్క యుక్రెయిన్ వార్ ఇష్యూ అనేటువంటిది రిజాల్వ్ చేయకపోతే అంటూ మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ గురించి అయితే ఇందులో మాట్లాడుతున్నారు. రెండవది వచ్చేసి ఏంటంటే సో నాటో యొక్క సెక్రటరీ జనరల్ మార్క్ రటీ రీసెంట్గా ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ని మనకైతే కలవడం జరిగిందండి ఓవల్ ఆఫీస్ ఆఫ్ ద వైట్ హౌస్ దగ్గర. ఒక ఇంపార్టెంట్ డీల్ని మనకి ఏంటంటే సైన్ చేసుకున్నారనమాట. అంటే యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ డీల్ నాటో ఈజ్ పర్చేసింగ్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏవేంటి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్యాట్రియాట్ యాంటీ మిసైల్ బ్యాటరీస్ని ఇవి కూడా నాటో మనకి ప్రొక్యూర్ చేసుకుని రష్యా నుంచి బై చేసి అక్కడి నుంచి యుఎస్ఏ నుంచి ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది? యుక్రెయిన్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఎందుకని? సో టు ఫైట్ అగెన్స్ట్ ద రష్యాస్ ఇన్వేషన్. సో మనకి ఇప్పుడు ఏంటంటే కనుక సో ద నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ విల్ పర్చేస్ ఫ్రమ్ దట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పర్చేస్ చేసి మనకి ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయబడడం జరుగుతుందండి? సో మనకి యుక్రెయిన్కి డిస్ట్రిబ్యూట్ చేయబడడం జరుగుతుంది. సో టు ఫైట్ ఎగెనెస్ట్ రష్యాకి ఎగెనెస్ట్గా మనకైతే ఫైట్ చేయడం గురించి. సో దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ థింగ్. సో మెయిన్లీ 2 ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి ట్రంప్ వార్న్ చేస్తున్నాడు ఎవరిని? రష్యాని. 50 రోజుల లోపల నువ్వు మనకి ఇది చేయకపోతే, డీల్ అనేటువంటిది రాకపోతే, రిజాల్వ్ అవ్వకపోతే నీ మీదన 100% టారిఫ్ అనేది ఇంపోజ్ చేస్తాము. అండ్ అలాగనే సెకండరీ టారిఫ్స్ అనేటువంటిది కూడా మీ యొక్క ట్రేడింగ్ పార్ట్నర్స్ మీద ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది అని చెప్పేసి మనకైతే కనుక చెప్పబడడం జరుగుతుందండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. అంటే ట్రంప్ టారిఫ్స్ని నెగోషియేటింగ్ టూల్గా ఉపయోగించి వెదర్ డ్రగ్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలన్నా, లేకపోతే ట్రేడ్ రిలేటెడ్ థింగ్ని కంట్రోల్ చేయాలన్నా, వార్ని ఆపాలన్నా, న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపాలన్నా వీటన్నిటికీ కూడా టారిఫ్లతోటే మనకి ఏంటి అని అంటే కనుక సమాధానం అయితే చెప్తున్నారు మనకి. సో దట్ ఈస్ ట్రంప్ థ్రెటన్స్ రష్యా విత్ టారిఫ్స్ ఇఫ్ యుక్రెయిన్ వార్ ఈస్ నాట్ రిజాల్వ్డ్ ఇన్ 50 days అంటూ మనకి చెప్పబడటం జరిగింది. క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Yes, and coming to the today's question, consider the following. Number 1, Article 15
2 Article 19, 3 Article 21 and 4 Article 29. How many applicable only to that of the Indian citizens? Ante how many of the above fundamental rights are applicable only to the Indian citizens? So that is only 1 is applicable, only 2 is applicable, only 3 are applicable, and all of the above are applicable to Indian citizens. Ante ఓన్లీ టు ద ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే, ఫారినర్స్కి అప్లై అవ్వదు, ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే అప్లై అయ్యేటువంటివి ఏవేమి ఫండమెంటల్ రైట్స్. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్. అండ్ అలాగే ఒకవేళ మీకు వీడియో ఒకవేళ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ టు లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్ అండి. చలో, ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ మన యొక్క యాప్లో అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్ అండ్ యూ కెన్ రివైజ్ ఇట్. అండ్ లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ హిందూ న్యూస్ అనాలిసిస్. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బాయ్ బాయ్ అండి.